ఏ మాటలు మాట్లాడుకుంటారు పాపం. వాళ్ళ అన్నయ్యి వీళ్ళ అన్నయ్య అనాలి, దేవుడు చిత్తం అది. దేవుడు నిన్ను ధన్యుడిగా చేయడానికి చేసాడు. అది నీ ధన్యురాలుగా చేయాలని దేవుడు వారి నోట అనిపించాడు. రియల్ అండి, నమ్మరా మీరు? చదవండి ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని. దేవుని మాటల వైపు మనసు పెడదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభువా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు ఏమనుకోవాలంట మీరు? ఎవరంట మీరు? దేవుని పని చేస్తున్నప్పుడు ఒకటి అన్నారు అంటే వచ్చిన నష్టం ఏంటంట? మందిరానికి వచ్చో భర్త ఒక మాట అన్నాడు అంటే వచ్చిన నష్టం ఏంటి? ఏంది ఇప్పుడు దాకా ఉన్నావు అన్నాడు అంటే వచ్చిన నష్టం ఏంటి? అందుకని మందిరానికి వెళ్ళను ఎట్లా అంటావు అనే అంటే వెంటనే అనేస్తారు. అదేందో అర్థం కాదు. అందుకని వెళ్ళను నేను ఎట్లా అంటావనే. ఏమన్నాడు ఇప్పుడు? ఎట్టా ఏంది ఇప్పుడు దాకా ఉన్నావు అన్నారు, దానికి ఏమనాలా? ఒక అరగంట ప్రార్థన చేసుకున్నాం అయ్యా, కాసేపు ఉన్నాము, పాస్టర్ గారు లేకుండా ఓ 10 నిమిషాలు వాక్యం చెప్పాడు అయ్యా, కొంచెం ఒక పావు గంట వాక్యం చెప్పారు, ఎక్కువ టైం అంటే అయిపోయా. అందుకనే నేను వెళ్ళంది ప్రార్థనకే ఎట్లా అంటావని అంటే అయిపోయిందా? ఒకవేళ ఎప్పటి నుంచో రమ్మని భర్తను రమ్మన్నాం అనుకో, ఆయన మందిరానికి వచ్చాడు, ఆ రోజు అనగానే ఆయన గురించే వాక్యం వచ్చిందనుకో, నేను చెప్పానే ముందే ఆడకొస్తే పాస్టర్ గారు నా గురించే చెబుతాడని, అందుకే నేను మందిరాన్ని రాను అంటాడు ఆయన. అదేందో అర్థం కాదు. మందిరానికి వస్తే నీ గురించి చెప్పేది ఏందో, మందిరానికి వెళ్తే నీకు వచ్చి నష్టం ఏంటో అర్థం కాదు. దేవుని సన్నిధి అనేది నా నిమిత్తము, ఆయన నిమిత్తము ఒక నింద అనుభవించడానికి, ఒక కష్టం అనుభవించడానికి, ఒక బాధ అనిపించడానికి, సహించడానికి నువ్వు ఇష్టపడితే, నువ్వు ఓపిక కలిగి ఉంటే, నువ్వు సహించగలిగితే, నువ్వు ఓర్చుకోగలిగితే గొప్ప ధన్యునిగా దేవుడు నేను చేస్తున్నాడు. ఆమేన్. అందుకోసమే మాట అనిపిస్తాడు. అందుకోసమే దేవుడు కొన్నిసార్లు నీ దీవించడానికి వారి చేత నోటుకొచ్చుంటే అనిపిస్తాడు. ఆ నిందనైనా భరించు, ప్రభు కోసం నిలబడు, దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. వారి కష్టాలు భరించి, శ్రమను భరించి, ఓర్చుకొని అన్ని సహించి కాలేబు గమనించండి, యెహోషువ ఇరువురు కలిసి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వెళ్ళారు. వారన్నిటిని సహించారు. దేవుడు ఇస్తానన్న దేశంలో అడుగుపెట్టారు వారు. మరి నీవు? ఆయన అబ్రహాముకు చేసిన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని ఇప్పటికీ నెరవేర్పు జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా వ్యవసాయం చేసే దేశం ఏదైనా ఉందంటే ఇస్రాయేల్ కంట్రీ. అత్యధికంగా మిసైల్ తయారు చేసే కంట్రీ ఏదైనా ఉందంటే ఇస్రాయేల్ కంట్రీ. అత్యధికంగా అసలు వాటర్ దొరకవు అక్కడ. మనము ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, అక్కడ ఇక్కడ మనము ద్రాక్షారసం కొనుక్కోవాలి, ఇక్కడ ద్రాక్షారసం కొనుక్కోవాలి. ఆడికెళ్తే వాటర్ కావాలంటే కొనుక్కోమంటారు, ద్రాక్షారసం కావాలంటే ఇస్తారు. అక్కడ పంటలు అంత విస్తారంగా పండుతాయి. అంత టెక్నాలజీని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు దాన్ని ఆస్వాదించాడు. శాపగ్రస్తమైన దాన్ని దేవుడు ఆస్వాదించాడు. ఆయన మాటకు లోబడితే నిన్ను ఒకరోజు ఆస్వాదిస్తాడు. జనులందరూ తల ఎత్తుకుని నేను చూసేదట్టు ఆస్వాదిస్తారు. ఆమేన్. ఈ రోజున ప్రపంచ దేశాల్లో సెంటర్ పాయింట్ ఉన్న ఇశ్రాయేలు దేశము ప్రపంచ దేశాలకి ఆయుధాలను, గమనించండి, యుద్ధ విమానాలను, రాకెట్స్ను, అనేకమైన మిసైల్ను, ఇలాంటివి టెక్నాలజీని కూడా ఈరోజు మనం వాడుకుంటున్న కొన్ని వెబ్సైట్లు కూడా అక్కడి నుంచి తయారు చేయబడి వచ్చినవే. అర్థమైందా? ఆ ప్రజలను దేవుడు అంతగా దీవిస్తే నేను దీవించడా? నిన్ను హెచ్చించడా? వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు. వారు నమ్మారో, మరి నువ్వేం చేస్తున్నావు? నమ్మనట్టే అమ్ముకుంటున్నావా?
ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితంలో నుంచి ఉండకూడనివి, వాటిని తీసివేసుకోవాల్సిన వాటి గురించి క్లుప్తంగా ఆ 7 అసహ్యమైనవి ఏంటో ఆ క్లుప్తంగా మాటలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. చదవండి 6వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదవండి. 19. అవేమనగా ఏ దృష్టి అంట? నా దగ్గర ఈ దృష్టి లేదన్న వాళ్ళు కళ్ళు నా వైపు చూడండి, తలకాయలు నా వైపు ఎత్తండి. ఉందనుకో దేవుడు తాడదెత్తాడు. అహంకార దృష్టి. ఏ దృష్టి ఉండకూడదమ్మా అంటే అర్థం ఏంటి? అహంకార దృష్టి అంటే అర్థం ఏంటి అమ్మా? అహంకార దృష్టి. నాకెళ్ళి చూడండి అనగా ఇట్లా ఎత్తారుగా తలకాయలు. ఏం అర్థమైందని ఎత్తారు? ఏమర్థమైంది చెప్పండి? అహంకార దృష్టి అంటే చెప్పండి అమ్మా. లెక్కలేనితనం. నువ్వేంటి అంత పురుగును చూసినట్టు చూసాడంటారు. చూడండి ఎట్లా చూసారంట? పురుగును చూసినట్టు చూసారే, అది. కానీ గమనించండి, హేయమైనవి 7. ఈ రోజున కానాను దేశం నుంచి 7 దేవుడు పంపించాడు. ఏ రోజు నీ జీవితం నుంచి ఒకవేళ శాపగ్రస్తమైన స్థితిలో ఒకవేళ ఉంటే ఆ శాపగ్రస్తమైన ఏమిటి అంటే ఒకసారి చదవండి. ఒకటి అహంకార దృష్టి. ఏంటిదంట? నాలుగుకి ఏమొచ్చిందంట? కలలు వస్తాయా కదా? ఏంటి కలలు రావు, ఏమొస్తాయి నాలుగుకి? గొడవలు ఆడు నాలుక. ఏం నాలుక అమ్మిదే? గొడవలు పెట్టే నాలుక. ఒక ఇంటికి పెట్టదు మంట, 3-4 ఇళ్ళకి మంట పెట్టకపోతే ప్రశాంతంగా ఉంటుంది. దేనికి? నాలుగుకి. నిన్నేనంటక అందే అని అంటే చాలు, ఆడు మాట్లాడుకుంటున్నారు నీ గురించేనంట అంటే చాలు, ఇంట్లో ఉన్నా కూడా బయలుదేరి దాడికే ఏందే నా గురించి చెప్పుకుంటున్నారంట. అయిపోయిందమ్మా. చదవండి. నిరపరాధులను చంపు చేతులు, దురాలోచనలు యోచించు హృదయము, కీడు చేటుకు త్వరపెట్టు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు. ఎవరితో? కుటుంబంలో జగడములు పుట్టించడం. అర్థమైందండి? ఎన్నంట అవి? 7. ఈ రోజున ఒకవేళ ఇలాంటి స్వభావాలు నీలో ఉంటే, ఇలాంటి స్వభావాలు ఉంటే నిన్ను ప్రభువుకి అప్పగించుకో. నువ్వు ప్రభువుకి అప్పగించుకో. ఆయన వచ్చి, ఆయనకి నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో ఆయన వచ్చి నీలో నివాసం చేస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చి నీలో నివాసం చేసి నీలో ఉన్న వాటిని పారదోలతాడు. ఈ దినాన దయచేసి గమనించండి ప్రియమైన బిడ్డలారా, వాటిని పారదోలేడు అంటే నీ జీవితం చాలా హ్యాపీగా, ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, దీవెనకరంగా మార్చబడుతుంది. ఎందుకంటే ఒకసారి దేవుని లేఖన గ్రంథం నుంచి ఒక మాట మీకు తెలియచేయాలని కొంచెం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం చదవండి. స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహసించురి. చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువు ఏమడుగుతున్నాడు? స్థలం. ఇక్కడ 3 గుంపుల వారు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే, మీరు పైన 22వ వచనాన్ని మీరు చూసినట్టయితే, 23వ వచనాలు మీరు చూసినట్టయితే అక్కడ కనబడుతూ ఉంటాయి. గమనించండి. పిల్లను గ్రోవి వాయించేవారు ఉన్నారు, గోలు చేయవారు ఉన్నారు, అపహసించేవారు ఉన్నారు. 3 గుంపుల వారు ఉన్నారు. ఎప్పుడైతే ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన వెంటనే స్థలం ఇచ్చాడో, ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళడానికి స్థలం ఇచ్చాడో, వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఏమిటి అంటే, అక్కడ
పిల్లని గ్రోవి వాయించే వారిని పంపించేస్తాడు, గోలు చేసే వారిని పంపించేస్తాడు, అపాసించే వారిని పంపించేస్తాడు. 3 గ్రూపుల వారిని పంపించాడు. ఈ రోజున యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వగలిగితే నీలో ఉన్న నిరాశ కానీ, నీలో ఉన్న దిగులు కానీ, నీలో ఉన్న వేదన కానీ, నీలో ఉన్న శ్రమ కానీ, నీలో ఉన్న బాధ కానీ, నీలో ఉన్న వేదన ఇబ్బంది కానీ, నీలో ఉన్న శాపగ్రస్తమైన దాన్ని కానీ, చోటున్న ప్రతి దాన్ని యేసయ్య పారదోలును గాక. ఆమేన్. నువ్వు చోటిస్తే చూడు, ఆయనకి స్థలం ఇచ్చి చూడు. ఆ తండ్రి స్థలం ఇస్తే అక్కడ వారిని పారదోలాడు. పారదోలిన తర్వాత చిన్నదానా లెమ్ము అనగానే చిన్నది పైకి లేచింది. లేవంగానే ఆ దేశమంతటా ఆ కీర్తి ప్రచారము జరిగిందంట. దేవుడు నిన్ను కూడా ఉన్నతముగా ఉంచుతాడు. ఉన్నతమైన దీవెన, ఉన్నతమైన సాక్ష్యాన్ని ఇస్తాడు. ఉన్నతమైన సాక్ష్యాన్ని ఇస్తాడు. ఒక్కసారి ఆలోచించాలి. ఈ సాక్ష్యం అవసరమండి. సాక్ష్యం లేని జీవితం మోక్షం లేదు. మోక్షం లేని జీవితం జీవించడం ఒకటే, జీవించకపోయిన ఒకటే అన్నట్టుంటుంది. కనుక దయచేసి గమనించండి. మోక్షాన్ని మోక్ష ప్రాప్తి సంపాదించుకోవడానికి నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించు. ఎందుకంటే కానాను దేశాన్ని అక్కడ దేవుడు అబ్రహాముకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కానాను దేశంలో నివాసం చేస్తున్నప్పుడు శారా తొందరపడింది. దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసినను శారా పక్కన పడేసింది. ఆ పదాన్ని, మాటను పక్కన పడేసింది. అబ్రహాము చెప్పిన మాటను పక్కన పడేసింది. ఇంకా నాకు పిల్లలు పుట్టట్లేదు కదా, ఇదిగో ఈమెతో ఇళ్ళో ఏమో పుట్టిన కొడుకు నా కొడుకు అనుకుంటా పో అనుకోవటం తొందరపాటు నిర్ణయం. ఈరోజు నీ భక్తి జీవితంలో తొందరపాటు నిర్ణయాలతో నీ భక్తి అనే ముసుగులో జీవితాన్ని గడుపుతుంటే జాగ్రత్త. ఈ తొందరపాటు నిర్ణయాలు నిన్ను ఆత్మీయంగా ఎదగనివో, ఇంకా ద్వేషాన్ని పెంచుతాయి, ఇంకా కక్షను పెంచుతాయి, ఇంకా విభేదాలు తీసుకొస్తాయి, ఇంకా సమస్యలు రేపుతాయి, ఇంకా గొడవలు రేపుతాయి, బాధలు కలిగిస్తాయి. ఎదురు పడితే అసహ్యం కలిగిద్ది. చివరాఖరికి ఒక క్రూరత్వమైన స్వభావం ఏర్పడింది. ఆ క్రూరత్వం ఎలా ఉండేది తెలుసా? దెయ్యమే చూసి పారిపోతుంది. నిన్ను చూసి ఎవరు పారిపోతారు? దెయ్యాలు పారిపోతాయి ఎప్పుడు మిమ్మల్ని చూసి. అట్ట క్రూరత్వంలోకి వెళ్ళిపోతారు. అలా ఉండొద్దు దయచేసి. అర్థమైందా? క్షమించుట, ప్రేమించుట, సహించుట క్రైస్తవుని జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటయ్యి? క్షమించుట, ప్రేమించుట, సహించుట. అర్థమైందమ్మా? ఏబు వలె సహనాన్ని కలిగి ఉండంటాడు దేవుడు. ఏబు వలె సహనాన్ని కలిగి ఉండంటాడు. ఓర్చుకో. ఒకవేళ వాళ్ళు పలకరించేది వీళ్ళు పలకరించేది అని పక్కన పడి నువ్వే పలకరించు. తప్పే ఉందండి? చెప్పండి. దేవుని సన్నిధిలో వేరే చోట కుటుంబ ప్రార్థనకి ఎక్కడో చెప్పినట్టున్నాను, మరలా మీతో పంచుకుంటున్నాను. ఏనాడైనా దేవుని సన్నిధిలో దేవుడు నాతో మాట్లాడలేదు అని మూతి మునగడ తీసుకొని బాధపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను దేవుని స్వరం వినలేకపోతున్నానని బాధపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకుని క్రైస్తవ లోకం చాలా భక్తిహీనతలో ఉంది అంటానికి రీజన్ ఒక రీజన్ ఇది. ఏంటి ఆ రీజన్ అంటే, ఉదాహరణకు గమనించండి. రే రారా, క్రైస్తవ లోకము భక్తిహీనతలో ఉందంటానికి ఒక రీజన్. నేను నీతో మాట్లాడుతూ నువ్వు నాతో మాట్లాడు. ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వచ్చాను. వీడి దేవుడు అనుకోండి, నేను దేవుడి దగ్గరికి వచ్చా. నా కష్టాలన్నీ దేవుడితో చెప్పుకున్నా. దేవుడు నాతో మాట్లాడలా, పక్కకి వెళ్ళరా. ఆయన మాట్లాడలా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటానా? ఇప్పుడు మీరు క్రైస్తవ లోకం చేస్తుంది ఏంటి?
ఇట్రా. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడడానికి నా దగ్గరకు వచ్చాడు. నేను కష్టాలన్నీ పంచుకున్నా. దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడబోతున్నాడు. మాట్లాడబోయే టైంకి నేను వెళ్ళిపోయా. మాట్లాడే టైంకి నేను వెళ్ళిపోయా. ఇప్పుడు హ్యాపీగా ఉండిద్దా? ఇప్పుడు నేను వీడితో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు దేవుడు కదలండి, అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు వీడు తిరిగి నాతో మాట్లాడాడు అనుకో, మా ఇద్దరికి ఎలా ఉంటుంది? స్నేహం పెరిగిద్దా పెరగదా? మా ఇద్దరు అభిప్రాయాలు కలుస్తాయా లేవా? కలుస్తాయా లేవా? స్నేహం పెరిగిద్దా లేదా? ఇప్పుడు నేను మాట్లాడినా, తను మాట్లాడకపోయినా, తను మాట్లాడినా, నేను మాట్లాడకపోయినా మా ఇద్దరి మధ్యన స్నేహ బంధాలు ఉంటాయా? ఇప్పుడు క్రైస్తవ లోకంలో ఉందా? ఏ కాడకి వెనకాల తుడుచుకోవటం, ముందుకు పోవటం, అంతే పని. కూర్చున్నామా, తుడుచుకున్నామా, వెళ్ళిపోయామా? ఏంటి వెళ్ళి కూర్చున్నానా? కూర్చోపో. అర్థమైందండి? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన తర్వాత నీతో ఏం చెప్పబోతున్నాడు ఒక్క మాట అన్న వింటారా? ఒక్క మాట అన్న వింటారండి? గంట సేపు ప్రార్థన చేస్తూ 2 నిమిషాలు ఓపిక కలిగి వింటాను. కష్టం. ఎంత కష్టం అంటే, ఏసునామని ఆమె అక్క ఏంది సంగతే, వాళ్ళు రాలేదేంది, వీళ్ళు రాలేదేంది, వెంటనే మళ్ళా నిమిషం కూడా గ్యాప్ ఉండదు. అదేంటో అర్థం కాదు. దేవుడు నీతో మాట్లాడాలని ఆయన ఎంతో ఆశ కలిగి పరలోకం నుంచి నీ దగ్గరకు వచ్చి ఆయన నీతో ముచ్చడించాలని నీ పక్కనే కూర్చుని నువ్వు చెప్పినంత విని నీతో మాట్లాడడానికి ఆయన నోరు తెరిచే టయానికి ఏదో అర్జెంట్ పని మునిగిపోతున్నట్టు బయలుదేరి వెళ్ళిపోతాం. ఒక్క 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయలేరా? ఏమండి? కనిపెట్టి ప్రార్థన చేస్తే కదా ఎంత బాధేస్తుందంటే, మీతో ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకుని. దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అరే, నా ప్రజలతో నేను మాట్లాడడానికి వచ్చే టైంకి వాళ్ళు వెళ్ళిపోతున్నారే అని ఎంత దిగులు పడతాడంటే మీకు బాగా అర్థమవడం చెప్తా. దూరం నుంచి రాక కొడుకు వచ్చాడు. వచ్చిన కొడుకుతో కష్టాలన్నీ, నాన్న ఎట్టున్నారో, బాగున్నావా, ఎట్ట తింటున్నావు, ఏం చేస్తున్నావు అని అన్నీ అడిగావు. తిన్నాడు, జంప్ ఎట్ట వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలా. చాలా ప్రశాంతంగా దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు అని కూడా పాట పాడుకుంటుంటావా? హ్యాపీగా ఉంటారా? ఏం చేస్తారు? మనిషి కదయ్యా, కనపడుతున్నాడు, కంటికి దేవుడు కనపడగా అంటారు. మరలా దేవుడు కనపడ్డా? కనపడని దేవుడికి ప్రార్థన చేస్తున్నాం? కష్టం కదా, చేయకూడదు కదా. దేవుడు కనపడతాడు. నీకు అర్థం కావట్లా, నీ మనోనేత్రాలు తెరిచి ప్రభు వైపు చూడు, ఆయన కనపడతాడు నీకు. ఆయన మాటను విను చూడు. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్న మాట, ప్రియ దేవుని బిడ్డ, ఆయన కొరకు నువ్వు స్థలం ఇచ్చి చూడు, నీలో ఉన్న ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాడు. ఏ సమస్యలను వాటి నుంచి విడిపిస్తాడు. క్షేమాభివృద్ధిని దేవుడు కలగజేస్తాడు. ఆమెన్. చిన్న మాట. నిన్నటి కాలం ముందు బాగా ఇబ్బందిగా ఉండి, ప్రభా ఈ విషయంలో నాకు మేలు చేస్తావు నేను నమ్ముచున్నాను, నా పట్ల నీ ప్రణాళిక ఉందని నేను విశ్వసిస్తున్నాను, ఉంటే నాకు ఈ విషయంలో కార్యం జరిగించయ్యా సాయంత్రం లోపు అని ప్రార్థన చేసుకున్నాను. వెంటనే నాకు దేవుడు అద్భుతం జరిగించాడు. సాయంత్రం లోపు నిజమండి, వెంటనే సాయంత్రం లోపు 3 గంటల వరకు, 2:30 పావుకు 3 గంటల వరకు ఉపవాస్తున్నాను. దేవుడు అద్భుతం జరిగించాడు. వెంటనే ఆయనకి నువ్వు మొరపెడితే ఆయన్ని పక్క నుండి నీకు జవాబు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మాట కూడా నువ్వు విను. ఆయన నీతో ఏం చెప్పబోతున్నాడు. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఈరోజు బయలుదేరి వచ్చాడు కూడా మా పాస్టర్ గారు బాగా నీరసంగా ఉంది. ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక చీకటి, కొంచెం బలహీనత, కొంచెం పక్కన వెంబడిస్తున్నట్టు అనిపించింది. దూరాన్ని ఉంది కొంచెం. ఇక వచ్చేటప్పుడు లేవట్లా, అమ్మ ప్రార్థనకి వెళ్తున్నాను చెప్పేసి తను కూడా తీసుకొద్దాం అనుకున్నాను. బాగా లేవట్లేదు. వదిలిపెట్టేసి వచ్చేటప్పుడు మళ్ళీ మధ్యలో రంగాల్ని దేవుడు నాతో అన్నాడు, నా కుమారుడు ఎందుకు భయపడతావు, బయలుదేరి వెళ్ళు, నేనున్నానుగా అన్నాడు. అయినా సరే మరలా ఒక మానవ ప్రేరేపణ కదా, భయపడుతూ తను లేవకుండా ఉంది. అలాగే గడిపెట్టేసి వచ్చేసాను. బయట ఇంకో తలుపు ఉందిలో తీసుకుని రావచ్చు, 2 తలుపులు ఉన్నాయి కనుక అని వేరే సహోదరికి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా వెళ్ళరా కొంచెం అని చెప్పి ఫోన్ చేశాను. అంటే మానవ ప్రయత్నాలు మనం చేస్తాం కదా. ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఈరోజు నాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడ్డా?
ఆయన స్వరాన్ని వినండి. ఎందుకంటే కానాను దేశానికి పంపించాడంటే ఏ ప్రణాళిక లేకుండా దేవుడు అబ్రహామును పంపేలా. ఒకవేళ ఆ ప్రదేశం ముందుండి దేవుడు ఆ ప్రదేశం ముందు ఉండగానే ఏందా నాకు ఈ బ్రతుకు అని చెప్పి సమస్యలో ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నీకు జీవితాన్ని పాడు చేసుకుని ప్రయోగాలు చేసుకుని ప్రయాణంలోకి వెళ్ళమాకు. ఎదురు చూడు, నిరీక్షించు. దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన ప్రణాళిక నీ కొరకు సిద్ధపరిచాడు. ఆమేన్. ఆ ప్రణాళిక ఆశీర్వాదాన్ని సొంతం చేసుకునంటే దేవుని సన్నిధిలో నిరీక్షణతో ఎదురు చూడాలి. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, అబ్రహాము కానాను దేశంలో నివసించను. అబ్రహాముకు దేవుడు ఆ కానాను దేశంలో ఉన్నప్పుడు, అబ్రహాము తన కుటుంబం ఉన్నప్పుడు శారా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంది. ఒకవేళ కొన్ని సమస్యల్లోనూ, శాపగ్రస్తమైన పరిస్థితుల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఉంటే, ఒకవేళ ఏందా నాకు ఈ కర్మ, ఈ బతుకు బతికే కంటే చచ్చిపోవడం మంచిదో, ఇక బతుకు బతికే కంటే ఎందుకా ఈ వీళ్ళతో ఉండే కంటే విడాకులు తీసుకోవడం మంచిదో, వీళ్ళతో ఉండే కంటే దూరంగా ఉంటాం బెటర్ అను, వీళ్ళతో ఉండే కంటే ఎడబాటు కలిగి ఉంటాం బెటర్ అని చెప్పి తెగదెంపులు చేసుకోవడానికి ప్రయత్నించే ఆలోచనతో నీ జీవితం గడితే జాగ్రత్త. దేవుడు కొద్ది కాలం అనుమతించాడేమో, అనుమతించిన దానికి లోబడు. ప్రభా ఏం చేయా, ఈ శ్రమలో నుంచి విడిపించడానికి నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి. మోషే ఆ కానాను దేశానికి తీసుకెళ్ళమన్నప్పుడు మోషేను దేవుడితో అంటున్నాడు, అయ్యా నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళలేనయ్యా, నువ్వు నాతో రావాలి ప్రభా, అదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన అన్నాడు. ఆ మాట ప్రకారం వెళ్ళాడు మోషే. అలాగే దేవుడు నీతో వస్తాడు, నీతో ఉంచాడు, నీకు సకల సమృద్ధిని దేవుడు ఇస్తాడు. నీకంటే ముందు అక్కడ పనిచేస్తున్న ప్రతి శత్రువును పారదోలతాడు, నీకు నెమ్మదిని సంతోషాన్ని అప్పగిస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నవన్నీ మరొక ప్రార్థించాయి. పరిశుద్ధుడైన దేవా, విన్న వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నీరు కట్టిన తోట వల్ల ఫలింపదచ్చండి, ఈ శ్వాసంలో స్థిరపరచండి, బలవంతులుగా చేయండి. అయా నా తండ్రి, ఉన్నతమైన ఆశీస్సుల ఆశీర్వాద మేలుతో, ఉన్నతమైన మేలులతో, నిత్య రాజ్యానికి వారసత్వాన్ని కలిగి పరలోక సంబంధించిన దీవులతో, ఆత్మసత్వ మేలుతో జీవించడానికి యోగ్యత కలిగిన వారికి ఉంటే సహాయం చేసి నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కృపాక్షేమలతో నింపమని, ప్రతి ఒక్క శాపగ్రస్తమైన పరిస్థితుల్లోనూ, శ్రమల్లోనూ, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధంలో, కష్టాల్లోనూ నా తండ్రి సమస్తంలో నా తండ్రి నీ మీదే ఆధారపడి నీకు లోబడి నీ చిత్త ప్రకారం జీవించడానికి యోగ్యతను దయచండి. నీ మాట వింటూ నా తండ్రి, నీ మాట ప్రకారం నా తండ్రి జీవించే జీవితం దయచండి. ఎందుకంటే నీ మాట విన్నాడు నా తండ్రి దేవిస్తున్నదా అధికారి, తన కుమార్తెకు నా తండ్రి దేవిస్తున్నదా బ్రతికించడానికి పిలిపించుకున్నందుకు నీ మాట విన్నాడయ్యా, కనుక తన కుమార్తెను మీరు బ్రతికించారు, ఆ దేశమంతటి కీర్తిని వ్యాపింపజేస్తారు. అలాగే నా ఆత్మీయ బిడ్డలు కూడా నీ మాట వినివారుగా సిద్ధపరచండి. మేమందరం నీ మాట ప్రకారం జీవించు వారికి ముందు కాక అయా నీ ఆశీర్వాదం అందుకున్న వారంగా మా కీర్తి దేశమంతట ప్రపంచమంతట వ్యాపించలాగిన నీ నామఘనత వరకు మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నా. నీ ఆశీర్వాదం మాపై మెండుగా ఉండునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.